డీలిమిటేషన్ గురించి విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనివల్ల సౌత్ ఇండియాకి చాలా నష్టం కలుగుతుంది, చాలా నష్టపోతారు, సౌత్ ఇండియా ప్రాధాన్యత రిప్రజెంటేషన్ అంతా పడిపోతుంది అనేది ఒక వాదన. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ కూడా ఇంత హడావుడిగా చేయడానికి రీజన్ ఏంటి అసలు? డీలిమిటేషన్ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇంత హడావిడిగా ఈ బిల్లులు ప్రవేశపెట్టడము, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం ఏమిటా అంటే ఈ డీలిమిటేషన్ని గెలిపించుకోవడం కోసం, నెగ్గించుకోవడం కోసం, ఆ బిల్లును పాస్ చేయించుకోవడం కోసం దీనికి లింకప్ చేసి, మహిళా బిల్లును కూడా లింకప్ చేసి ఇక్కడ పెడుతున్నారనమాట. దీనికి లింక్ చేసి పెడుతున్నారు. సో ఇక్కడ ప్రతిపక్షాలు వాదన ముఖ్యంగా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే ఇటు సౌత్ వర్సెస్ నార్త్ తెలిసిపోతుంది, లెక్కలు క్లియర్గా తెలిసిపోతున్నాయి. ఇప్పటికే సంపాదించేది మనం, ఖర్చు పెట్టేది వాళ్ళు అన్నట్టు ఒకటి భావన వచ్చేసింది. మన రేవంత్ రెడ్డి కానీ లేదా స్టాలిన్ కానీ విజయన్ కానీ వీళ్ళందరూ కూడా లెక్కలతో సహా, మొన్న మధ్య రేవంత్ రెడ్డి లెక్కలతో సహా చెప్పాడు, నేను 10 రూపాయలు ఇస్తే మాకు ఎంత ఇస్తున్నారు, మీకు యూపీకి ఎంత ఇస్తున్నారు, లేదా బీహార్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనమేమో డబ్బులు సంపాదించి ఇవ్వాలి, ఖర్చు ఏమో వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఏ నిర్ణయాధికారంలో కూడా, ఏ శాసనాధికారంలో కూడా మన వాటా ఉండదు, మన భాగస్వామ్యం ఉండదు. అలాగ చేయడం కోసం దక్షిణాది దగ్గర నుంచి వచ్చే డబ్బు సంపాదించుకొని డబ్బు కొట్టేయాలి, కానీ వీళ్ళకి ఏ విధమైనటువంటి శాసనాధికారంలో భాగం ఉండకూడదని చేయడానికి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది.